జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. నైని వదినకి నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఏం చెప్పినా సరే గానవి తన బిడ్డే అన్న అనుమానం పోయేది కాదు. ఈరోజు DNA రిపోర్ట్ మార్చడం మంచిదైంది. గానవి తన కూతురు కాదని నమ్మేసింది. ఇక ఈ జన్మలో తనకి డౌట్ రాదు. వదిన, క్లాప్స్ కొట్టారు. ఎనీ గుడ్ న్యూస్? చాలా మంచి శుభవార్త విక్రాంత్ బాబు. ఎనీ గుడ్ న్యూస్? ఇవాల్టి నుంచి యువరాజు విక్రాంత్ వర్మ గారు, యువరాణి సుమరాదేవి గారు ఆనందంగా విహారయాత్రకు వెళ్లబోతున్నారు కదా. టూర్ కావదునా? అలా ఏమనుకోలేదే. ఎవరు చెప్పారు? మీరే. ఇక నుండి ఏ గొడవ ఉండకూడదని సంతోషంగా మీలో మీరు మాట్లాడుకుంటున్నారు కదా. ఇక పిక్నిక్ వెళ్తారనుకుంటా. అబే, అలాంటిదేం లేదు వదినా. అయినా ఉన్నట్టుండి ఆనందం ఎందుకు వస్తుంది? ఎందుకు రాదు? ఎలా వస్తుంది? కొన్ని ఆనందాలు తాత్కాలికంగా అప్పటికప్పుడు మురిసిపోయేలా చేయడానికి వస్తాయి విక్రాంత్ బాబు. కాని అవి ఎక్కువసేపుండవు. ఎందుకంటే ధర్మంగా నిజాయితీగా ఉండడం వల్ల వచ్చే సంతోషం మనసుకి తృప్తినిస్తుంది. మోసం చేసి అన్యాయం చేస్తే వచ్చే బూటకప్పు ఆనందం మెదడుకి మాత్రమే కాసేపు హాయినిస్తుంది. నేనెవరిని చీట్ చేశాను వదినా? మీ అమ్మని. మా అమ్మనా? మీకు జన్మనిచ్చిన తిలోత్తమమ్మగారిని అనుకునేరు కాదు, మిమ్మల్ని కొడుకులా చూసుకున్న ఈ అమ్మని. వదినా, నేనేం చేశాను? గానవి నా కూతురు కాదు అని మేనేజ్ చేశారు కదా. మీకు పుట్టిన బిడ్డగానే ఆధారాన్ని సృష్టించుకున్నారు కదా. సృష్టించుకోవడం ఏంటి వదినా? గానవి నా కూతురే, సుమలకి పుట్టిన బిడ్డ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.